దశాబ్ద కాలంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న రేషన్ షాపులని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లను తీసుకువచ్చి 9260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1700 కోట్ల వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి రేషన్ సరఫరా చేసేటట్లు ఏర్పాట్లు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం స్వంత నియోజకవర్గం పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ దుకాణాన్ని పునఃప్రారంభించి రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చౌక ధరల డిపోల్లో రేషన్ సరుకుల పంపిణీ జరుగుతోందన్నారు. దశాబ్ద కాలంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న రేషన్ షాపులను దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1700 కోట్లు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారని విమర్శించారు. 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కార్డుదారులందరికీ రేషన్ సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారో వారందరికీ 5వ తారీఖు లోపే ఇంటికే డోర్ డెలివరీ చేసేటట్లు చర్యలు తీసుకున్నారని తెలిపారు. 24,995 రేషన్ దుకాణాల్లో ఉదయం నుంచి రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నామని ఇదో అద్భుతమైన కార్యక్రమమన్నారు. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి రేషన్ సరఫరా చేసేటట్లు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొత్త పథకాన్ని ఏపీలో ముందుగానే ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఎవరైతే రేషన్ సరుకులు తీసుకొని వారికి నగదు చెల్లించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఎంతో గర్వకారంగా భావిస్తున్నాను నేను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఈ రోజున కనీసం 3 రేషన్ షాపులు ప్రారంభించమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారదర్శకంగా, నిజాయితీగా ప్రతి కుటుంబానికి, ప్రతి డీలర్ కూడా ఆదర్శవంతంగా నిలబడేటట్టు మేము తీర్చిదిద్దాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేశాం. రాష్ట్రంలో ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వాహనాల కారణంగా ఏ విధంగా బియ్యం పక్కదారి పడుతోందో కాకినాడ పోర్టులో బియ్యం దందా బట్టబయలు చేశామని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రేషన్ షాపును ప్రారంభించి కార్డుదారులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేశారు. రేషన్ వాహనాలపై ప్రజలు, రేషన్ డీలర్ల నుండి అనేక రకాలైన ఫిర్యాదులు రావడం, బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు, వ్యాన్ వచ్చే వరకు పనులు మానుకొని కూర్చుంటున్నామని ప్రజలు చెప్పిన నేపథ్యంలో రేషన్ షాపుల్లోనే సరుకులు అందించాలని నిర్ణయించాం. వాహనాల కారణంగా ఏ విధంగా బియ్యం పక్కదారి పడుతోందో కాకినాడ పోర్టులో బియ్యం దందా బయటపెట్టామని తెలిపారు. ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు షాప్కు వెళ్లి సరుకులు తెచ్చుకునే వెసులుబాటు కల్పించామన్నారు. అదే సమయంలో దగ్గరలో ఏ షాపు ఉంటే ఆ షాపులో రేషన్ తీసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం, అరకిలో పంచదార, కిలో కందిపప్పు అందిస్తున్నాం. 65 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్దకే రేషన్ అందిస్తారని మంత్రి రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో 1.47 కోట్ల కార్డులున్నాయని, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సులువైన మార్గం రూపొందించామన్నారు. వాట్సాప్ ద్వారానే కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చన్నారు. గత 5 ఏళ్లు పడిన అవస్థలు పడకుండా చూసుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం నడుచుకుంటోంది. బియ్యానికి బదులుగా చిరుధాన్యాలు అందించేలా కూడా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన సదుపాయం కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం మినిమం వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 5 కిలోల బియ్యం, కేజీ పంచదార 17 రూపాయలకే, అదేవిధంగా కందిపప్పు 67 రూపాయలకి కందిపప్పు కూడా అందిస్తుంది ప్రభుత్వం. ఇవాళ చాలా ఇబ్బందులు పడ్డారు, డీలర్స్ కూడా ఇబ్బంది పడ్డారు, పబ్లిక్ ఇబ్బంది పడ్డారు. ఇవాళ అన్నీ గమనించి ఈ రకంగా ఇస్తూ ఉన్నారు. అలాగే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 కార్డ్స్ ఉన్నాయి. 1,25,00,000 కార్డ్స్కి దగ్గర 4 కోట్ల పైన రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 5 కిలోల చొప్పున అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ఓ పండుగలా ప్రారంభమైందని, ప్రజలు 15 రోజుల పాటు తమకు నచ్చిన సమయాల్లో సరుకులు తీసుకోవచ్చునని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బందులు గుర్తించి సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయిలో సమీక్ష చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాటమట జేడీ నగర్లో ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఓ దివ్యాంగురాలి ఇంటికి వెళ్లి ఆయన స్వయంగా బియ్యం, పంచదార అందజేశారు. గద్దె రామ్మోహన్ వెంట కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్, ఏఎస్ఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వాహనాలను బియ్యం స్మగ్లింగ్ కోసం వాడుకున్నారని విమర్శించారు. వారు వెళ్లిన సమయాల్లో లబ్ధిదారులు లేరని, బియ్యం ఇవ్వకుండా వదిలేశారని, బియ్యం అక్రమ రవాణా ద్వారా కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. యథారాజా తథా ప్రజ అన్న విధంగా జగన్తో పాటు ఆ పార్టీ నేతలు అవినీతికి తెగబడ్డారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బందులు గుర్తించి సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయిలో సమీక్ష చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకు ప్రధానమైన రాబడి ఏది అంటే ఈ బియ్యం, రేషన్ బియ్యం. పేదవాళ్ళకి చెందవలసిన రేషన్ బియ్యాన్ని వాళ్ళ సంపాదన కోసం అక్రమంగా తరలించడం జరిగింది. వీటన్నిటిని అడ్డుకట్టేసే విధంగా మరలా గతంలో ఉన్న మోడలే రేషన్ షాపులకి వెళ్ళి తీసుకోవటం. ఇవాళ మేము ఒక 20 మంది 30 మంది మహిళల్ని అడగటం జరిగింది. వాళ్ళు ఎక్కువ శాతం 99% మాకు ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ తీసుకోగలుగుతాం, తీసుకోలేని వాళ్ళకి ఎట్టాకి ఇస్తానంటున్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు మీ ఇక్కడికి వచ్చి తీసుకోవడంలో మాకు ఏ ఇబ్బంది లేదని చెబుతూ ఉన్నారు. సో ఇక్కడ ఆ యొక్క స్కామ్ నుంచి ప్రజల్ని కాపాడటానికి వాళ్ళు ఈ రేషన్ దుకాణాలు కూడా ఏ విధంగా కరప్ట్ చేశారో వాటన్నిటికీ అడ్డుకట్టేయడానికి ఇవాళ యథాస్థితి ఇవ్వటమే కాకుండా ఇవి మినీ షాపులుగా కూడా చింతపండు, మనకు అవసరమైన నిత్యావసర వస్తువు చింతపండు, ఉల్లిపాయలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వస్తువు ఆ సామాన్లు కూడా అమ్మేటట్టుగా ఈ షాపుల్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళిక వేస్తూ ఉంది. అది కూడా అయితే ఇది ఒక రేషన్ షాప్తో పాటు ఒక మినీ షాప్గా పేదలకు అందుబాటులో ఇవాళ పంచదార 17 రూపాయలకి ఇస్తున్నారు. ఈ బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, గోధుమలు పంపిణీ చేసేటటువంటి వ్యవస్థను మరలా ప్రారంభించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సివిల్ సప్లైస్ మినిస్టరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ బియ్యం వాళ్ళ రాష్ట్రంలో 29,796 షాపుల్లో వాళ్ళ ప్రారంభించడం జరిగింది. మనకి నిత్యావసర వస్తువులు రాబోయేటటువంటి రోజుల్లో నిత్యావసర వస్తువులు కూడా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా రేషన్ షాపులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ స్టోర్లో ఉన్నటువంటి ఎవరైతే డిజబిలిటీ పెన్షన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల వద్దనే ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పారు. గౌరవ శాసనసభ్యులు కూడా మరి ఈ స్టోర్లో ఉన్నటువంటి ఒక మహిళకి ఇంటికి వెళ్ళి వాళ్ళు అందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ స్టోర్లో ఉన్నటువంటి ఎవరైతే డిజబిలిటీ స్టోర్ల వద్దకు రాలేనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే సరఫరా చేసే నిమిత్తం మేము కూడా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరికీ కూడా డోర్ డెలివరీ చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ప్రజల బాధలను కూటమి ప్రభుత్వం గుర్తించిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సరుకులు పంపిణీ చేయాలనే దృఢ నిశ్చయంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ కొత్త రాజీవ్ నగర్ సాయిబాబా గుడి దగ్గర రేషన్ షాప్ నెంబర్ 120 మరియు 61వ డివిజన్ శాంతినగర్ రేషన్ షాప్ నెంబర్ 104ను ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, ముసలి వాళ్ళని, అత్యవసర పనులు చేసుకునే వారిని ఎండలో నిలబెట్టి సరుకులు పంపిణీ చేసేవారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ప్రజల బాధలను కూటమి ప్రభుత్వం గుర్తించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సరుకులు పంపిణీ చేయాలని దృఢమైన నిశ్చయంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రేషన్ ద్వారా నిత్యావసర వస్తువులను ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బోండా ఉమ కూటమి నేతలు అధికారులతో కలిసి ప్రారంభించి ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, కూటమి నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రేషన్ డిపో మీద బతికే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీసుకునే ప్రజలు కూడా ఇవాళ కందిపప్పు, మంచి నూనె కూడా త్వరలో ఇవ్వబోతూ ఉన్నాం. ఇవాళ బియ్యం ఇస్తున్నాము, బియ్యంతో పాటు పంచదార ఇస్తున్నాం. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కందిపప్పు, పామాయిలు, నిత్యావసర సరుకుల్లో మరి గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. మళ్ళీ పాత పద్ధతిలో ఏ విధంగా అయితే ప్రజలకి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి సరుకులు సబ్సిడీ ధరలకు ఇచ్చామో అన్ని స్టోర్స్లో కూడా ఈ కార్యక్రమం పెడతాం. ఇవాళ జూన్ 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేయటం సంతోషంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో 61వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జి పెప్సీ, అలాగే మా కార్పొరేటర్ అభ్యర్థినిగా పోటీ చేసిన మా సోదరి దాసరి ఉదయశ్రీ, అలాగే మా మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు, అలాగే నగర నాయకుడు, బీసీసీఎల్ నాయకుడు, అలాగే దాసరి కనకారావు, దుర్గాప్రసాద్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేయటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా ప్రజలకు సౌకర్యంగా. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు అయినా నేటికి పల్లెలో తాగునీరు ఇవ్వటం లేదని, ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాలకు మంచినీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. బొట్టు పెట్టుకుని సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ తాగునీటి గురించి ఎందుకు మాట్లాడారంటూ ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెబుతారే తప్ప గ్రామాలలో తాగునీటి గురించి స్పందించరా అని ప్రశ్నించారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చాలా గ్రామాలకు మంచినీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికీ ఒండ్రుమట్టి నీళ్లు తాగుతున్న గ్రామాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2025-26 బడ్జెట్లో కూడా సాగు, తాగునీటి అవసరాలకు నిధులు కేటాయించలేదన్నారు. అమరావతి, పోలవరం గురించి తెగ ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదని పేర్కొన్నారు. గోదావరి, బనకచెర్ల పేర్లు చెప్పి వేల కోట్లు అప్పులు చేయాలని ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు లేక వలసలు పోతున్న గ్రామాల గురించి, అక్కడ ప్రజల గురించి మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికే ఏడాది పాలన పోయింది. నిధులు ఇవ్వకపోవడంతో మరో ఏడాది కూడా ఇదే పరిస్థితి దాపురిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇదే తరహాలో వ్యవహరిస్తే 100 ఏళ్లకు కూడా కర్నూలు జిల్లాకు తాగునీరు ఇవ్వలేరని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతలు సక్రమంగా ఉండటం లేదు, ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేస్తున్నారని చెప్పారు. భూ కేటాయింపులు మొత్తం పూర్తి పారదర్శకంగా ఉండేలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతంలో తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఒక్క ప్రాజెక్టు కూడా మీరేమి ఇవ్వలే. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2025-26 బడ్జెట్లో కూడా కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టుకి కానీ, గుండ్రేవులు ప్రాజెక్టుకి కానీ, లేదా ఆర్డిఎస్ రైట్ కెనాల్కి కానీ, లేదా హంద్రీనివా కింద అక్కడ ఆ రిజర్వాయర్ కింద అక్కడ సాగునీరు ఇవ్వడానికి కానీ ఏ మాత్రం కూడా నిధులు కేటాయించకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్నటి వరకేమో అమరావతి, పోలవరం గురించి ప్రచారం చేశాడు. ఇప్పుడు అమరావతి, పోలవరం దాన్ని పక్కన పెట్టాడు. అమరావతి ఎట్లయినా దానికి అప్పు తెస్తున్నారు కాబట్టి జరుగుతుంది. పోలవరం గురించి మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తది పట్టుకున్నాడు, గోదావరి, బనకచెర్ల అని. దానికి 82,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
దాన్ని P4 పద్ధతిలో మేమంతా చేస్తాం. సెంట్రల్ గవర్నమెంటు, కాంట్రాక్టరు, అప్పులు అన్నీ తెచ్చి 82,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేయబోతా ఉన్నామని చెప్పి దాని గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్ప, అరే తాగే నీళ్ళు లేకుండా వలసలు పోతున్నటువంటి ప్రజానీకం గురించి, ఆ ప్రాంతం గురించి నీవేం మాట్లాడడంలే. దానికి నిధులు ఇవ్వవు. నువ్వు ఆల్రెడీ 1 year గడిపేశావు. పోనీ అంతకుముందు 10 ఏళ్ళు అది పోయింది, ఇప్పుడు కూడా 1 year పోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏ పనులు జరగవు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇవ్వటం నమ్మక ద్రోహమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు విమర్శించారు. మోడీ ఆదేశాలకు వైసీపీ తరహాలో కూటమి కూడా అదే పాటలో పయనిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని, ఆదాని సంస్థతో ఒప్పందాలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీసీపీ డీసీఎస్ఎల్ విడుదల చేసిన ఆదేశాల కాపీలను శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివాస గృహాలకు ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలన్నారు. తొలి దశలో 41 లక్షల ఇళ్లకు మీటర్లు బిగించాలని, దశల వారీగా 2 కోట్ల కనెక్షన్లకు మీటర్లు అమర్చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆదానీ ప్రదేశ్గా మార్చుతోందని మండిపడ్డారు. విద్యుత్ పంపిణీ మొత్తాన్ని ఆదానికి కట్టబెట్టడానికి కుట్ర జరుగుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక అదే బాటలో పయనించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ నుండి ఆదానీ దోపిడీకి వ్యవస్థీకృత ఏర్పాట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డుకుంటామని, ప్రజలతో కలిసి తిప్పికొడతామని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. ఏపీడీసీఎల్ అదానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాగా మారిపోతుంది రాష్ట్రమంతా. ఈ మీటర్ల వలన ఏమిటి? ప్రభుత్వం ప్రజలను నమ్మిస్తూ ఉంది, మీకేం పర్వాలేదు, మీటర్ మీకు ఉచితంగా పెడుతున్నాం. తర్వాత ఇప్పుడు మొదటి దశలో ఏం చేస్తున్నారు? కొన్ని చోట్ల, కొన్ని జిల్లాల్లో 200 యూనిట్లు దాటిన వాళ్ళకి పెడుతున్నారు. కొన్ని చోట్ల ప్రధాన నగరాల్లో పెడుతున్నారు. ఇది తొలిమెట్టే. ముందు ఆఫీసులు ఇలాగే అన్నారు, తర్వాత వ్యాపారం అన్నారు, ఇళ్లలో కూడా కొంతమంది పెడతామన్నారు. ఇది మొదటి దశ. ఎందుకంటే ఈ మీటర్లన్నీ తయారు చేసేది అదానీ, కాంట్రాక్ట్ వాళ్ళదే. ఈ అదానీ తర్వాత దశల వారీగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటిలో బిగిస్తారు. బాగున్న మీటర్ ఎందుకు తీసి కొత్త మీటర్ పెట్టాలి? ఎవరి సొమ్ము ఇది? అదానీ ఆయన ఉచితంగా ఇస్తున్నాడా? కాదే. ప్రభుత్వం ఆయన ఉచితంగా పెడుతుందా? ప్రభుత్వ సొమ్ము ఎవరిది? మోడీ గారి జేబులో సొమ్మా? ఛార్జీలు పెంచడం, ట్రూ అప్ ఛార్జీలు పెంచడం, స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయడం, ఆస్తి పన్నులు పెంచడం, ఇది మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం. దీనికి తగినటువంటి రీతిలో స్పందించేటువంటి పరిస్థితులు ప్రజలు ఉన్నారు. తప్పనిసరిగా వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఈ స్మార్ట్ మీటర్లని విజయవాడ నగరంలో సిపిఎంగా అడ్డుకుంటాం. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంట్లో పెడతానికి వచ్చినా సమాచారం కనుక వెంటనే ముందస్తుగానే తెలుసుకొని దాన్ని అడ్డగించేటువంటి దానికి ప్రయత్నం చేస్తాం. మీరేం చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి ఈ సందర్భంగా తండ్రి కొడుకులిద్దరికీ కూటమి ప్రభుత్వానికి చెప్పదలిచాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. పెళ్లి మండపంపై కొలువైన సర్వసేనాధిపతిగా సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించి తరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకొని మహామండపం 7వ అంతస్తులో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పూజలో పాల్గొని వల్లి దేవసేన సమేత స్వామివార్ల కళ్యాణాన్ని కనులారా తిలకించారు. విశిష్టమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపించిన వారికి సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాల వారికి కూడా సంతాననేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సేవలో ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు అని అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదన్నారు. జూన్ 4న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే 99% అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు. తూర్పు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్లి స్థానికంగా ఉన్న అధికారులకు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. అన్యాయంగా అక్రమంగా సంక్షేమ పథకాలు చేయకుండా ప్రజానికాన్ని మోసం చేసి ఇంకో పక్క డైవర్షన్ పాలిటిక్స్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి ఈరోజు తిరువూరు మున్సిపల్కి సంబంధించి అన్యాయంగా మా కౌన్సిలర్ని భయపెట్టి బెదిరించి మీ పార్టీలోకి లాక్కుంటుంటే జిల్లా అధ్యక్షుడిగా లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్తగా స్వామిదాస్ గారు కానివ్వండి, ఎమ్మెల్సీ అరుణ్ గారు కానివ్వండి, మేమందరం గారు వెళ్తాం జరిగింది. ఈరోజు అక్కడ మీరు చేసే దౌర్జన్యాలని అక్రమాలని మేము అక్కడ ఎదుర్కొన్నందుకు లేకపోతే అక్కడ అడ్డుగా ఉన్నందుకు మొన్న నా మీద 4 కిడ్నాప్ కేసులు పెట్టారు. దేనికి? ఎవరిని కిడ్నాప్ చేసాం? మా కౌన్సిలర్ని మేమే కిడ్నాప్ చేసామని చెప్పని నా మీద 4 కిడ్నాప్ కేసులు పెట్టారు. అంటే ఈ రకంగా మీరు కేసులు అబద్ధపు కేసులు పెడితే మేము ఎందుకని ఆగుతాము? భయపడే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రానున్న రోజుల్లో ఇంకా బలోపేతంగా మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో అవి నెరవేర్చే విధంగా ప్రతిపక్ష పార్టీగా మేమందరం గారు పోరాటం చేస్తాం. వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించడానికి, రైతుల ఆత్మహత్యలు అరికట్టడానికి స్వామినాథన్ కమిషన్ సూచనలు చేసిందని, అప్పటి నుంచి నేటి వరకు ఆ సిఫార్సులు అమలు చేయలేదని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనదీశ్వరరావు అన్నారు. 2014 ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టులో ఆ సిఫార్సులు అమలు సాధ్యం కాదని మోదీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి అని తాపత్రయం తప్ప రైతులకు న్యాయం జరగాలని ఆలోచన లేదన్నారు. 100కి 60% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి రైతులను విస్మరించి సంపద సృష్టిస్తుంది పారిశ్రామికవేత్తలే అనే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఎంఎస్పీ మీద బోనస్లు ఇస్తూ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో ఈ పంటకు కూడా ఎంఎస్పీ వచ్చిన దాఖలు లేవన్నారు. రాష్ట్రంలో 50% భూమి కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. కౌలుదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొనుగోలుదారులు నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి వస్తోందన్నారు. కొన్ని పంటలను రాష్ట్రంలోనే కొనే పరిస్థితి లేదని, పొగాకు పంట కొనడం లేదన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి తాము వ్యతిరేకం కాదు, కానీ వారికి కోరినంత భూమి ఇవ్వటం సరికాదన్నారు. కొన్ని పంటల కొనుగోలు కూడా సరిగ్గా జరగకపోవటం, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి పొగాకు పంట, ప్రత్యేకించి బర్లీ పొగాకు గత 2-3 సంవత్సరాల్లో ధరలు బాగుండటం వలన రైతులు ఆశతో ఈ సంవత్సరం కూడా బాగుంటుంది అని చెప్పి ఆ పొగాకు కంపెనీలు కూడా నమ్మబలికి వాళ్ళ మనుషులతో ప్రత్యేకించి ప్రచారం చేసి విత్తనాలు ఇచ్చి కొన్ని చోట్ల నారు ఇచ్చి ఇవాళ కొనము అనేటటువంటి పరిస్థితుల్లో చాలామంది, అందులో కూడా ఎక్కువ మంది ఈ సంవత్సరం గమనించితే అందరం కూడా మేము వెళ్ళి చూసాము. బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, చిన్న వాళ్ళు బోళ్ళంత ప్రైవేటు వడ్డీలకి 2 రూపాయలు 3 రూపాయలకి వడ్డీలకి తీసుకొచ్చి సాగు చేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం కొనాలి అంటుంది. 2-3 సార్లు మీటింగ్లు వేశారు. చంద్రబాబు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు వేశారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు.
కానీ ఫలితం ఇవాటికి కూడా ఇంకా రాని పరిస్థితి జరుగుతూ ఉంది. బ్యాంకుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒకేపునేమో ఖరీఫ్ వచ్చేసింది, వర్షాకాలం మొదలైపోయింది, పంటలు వేసుకోవాలి. ఈ పంటలు వేసుకోవాలంటే మళ్ళీ చేతిలో రొక్కం కావాలి, పండించిన దాన్ని అమ్ముకుంటే కానీ ఈ డబ్బు రాదు. అనేక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటు గుర్తు చేస్తూ జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం శివాలయం సెంటర్లోని కొనకళ్ల విద్యాధర్రావు ఇంటి వద్ద పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జూన్ 4న వెన్నుపోటు దినం పోస్టర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ బండి పుణ్యశీల, చైతన్యరెడ్డి, ఆంజనేయరెడ్డి, చలపతిరావు, చటర్జీ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలబడతామని, జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అనేక హామీలు అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు ఏ హామీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. 4వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే 9 గంటలకి 40వ డివిజన్లో మన బ్యాంక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డుగా ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా సంక్షేమదారులు, ప్రజానికం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా పనిచేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తాం, మెమరాండం సమర్పిస్తాం. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మేము వాళ్ళ మెడలు వంచి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘించబడతాయో అక్కడ ఎన్హెచ్ఆర్సీ సభ్యులు హక్కుల పోరాటం చేస్తారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ బి సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జరిగిన ఘటన అంశంలో కూడా ప్రభుత్వానికి లేఖ రాసి న్యాయం చేయాలని కోరటం జరిగిందన్నారు. అప్పటికీ న్యాయం జరగని పక్షంలో న్యాయ పోరాటానికి సైతం వెనుకాడబోమని ఆయన వెల్లడించారు. విజయవాడ కేబిఎన్ కళాశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 14 రాష్ట్రాల చైర్మన్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా సిహెచ్ అజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ బి సంపత్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ 14 రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘించబడతాయో అక్కడ తమ సభ్యులు హక్కుల పరిరక్షణకు పోరాడతారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జరిగిన ఘటనాంశంలో కూడా ప్రభుత్వానికి లేఖ రాసి న్యాయం చేయాలని కోరటం జరిగిందన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం సరికాదని అన్నారు. శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ అని, తమ సంస్థ పేరు దొంగిలిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం రిటైర్డ్ జడ్జి పోలిశెట్టి బాలవెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ హక్కులు ఎవరో ఇచ్చినవి కాదని ప్రకృతి ప్రసాదించిందని పేర్కొన్నారు. హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిని చట్టం శిక్షిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్, బుల్లెట్ రవి, మాజీ జాయింట్ కలెక్టర్ పిడుగు బాబురావు, అబ్దుల్ గఫూర్ షేక్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ నేషనల్ వేదికగా గుర్తింపు పొందినటువంటి ఏకైక సంస్థ అండి. మా సంస్థకి కాపీ రైట్స్ కూడా, ఈ పేరుకు సంబంధించి కాపీ రైట్స్ కూడా ఉంది. ఎవరైనా మా సంస్థ పేరును దొంగిలించినా, మా సంస్థ పేరును కాపీ రైట్స్ చేసినా సరే తప్పకుండా వారి మీద అగైనిస్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే సంస్థ ఇంటర్నేషనల్ అక్రిడేషన్ గుర్తింపు పొందినటువంటి ఏకైక సంస్థ, అలాగే యునైటెడ్ నేషన్స్లో కూడా గుర్తింపు పొందిన ఏకైక సంస్థ అని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే మీడియా ద్వారా నా సభ్యులకు కూడా తెలియజేసేది ఏంటంటే సంస్థకు మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థ తప్ప చాలా రకాలైనటువంటి ఫేక్ ఆర్గనైజేషన్లు వస్తున్నాయి. వాటి యొక్క ఫేక్ ఆర్గనైజేషన్ కూడా గుర్తించి దాన్ని ప్రభుత్వానికి తెలియజేసి వాటిపైన యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. No human being on earth can live on earth without that right is called the human right. In simple terms, the human right is not given by anybody. It is not given by any statute.
It is not given by any sovereign country or any other organization. It is not given by even your parents. It is the right given by the nature itself, by birth as a human being. As such, this human right is not alienable to anybody. This human right is not from the bloodstream of your parents or by any means. It is the human right that is given to you and mine as human beings by nature itself, and therefore these human rights are not transferable to anybody. దేశ రక్షణ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, రకరకాలైన వార్తలు స్ప్రెడ్ అవుతున్నప్పుడు నిజం ఏమిటి అనే దాని మీద పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ యుద్ధంలో మన విమానాలు కోల్పోయాం అని ప్రకటించారని, దానిపై రక్షణ మంత్రి సమాధానం చెప్పాలన్నారు. 20 రోజులలో 9 సార్లు ట్రంప్ సిజ్ఫైర్ నా మూలముగానే ఆగింది అని చెప్పినప్పుడు దేశ స్పందన పేలవంగా ఉండటం మంచిది కాదన్నారు. యుఎస్లో మన విద్యార్థులను చేతులకు కాళ్లకు బేడీలు వేసి యుద్ధ విమానాలలో ఖైదు చేసి మన దేశానికి పంపితే మోడీ మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందంట, అప్పుడు పౌరోక్లారించారంట. మోడీ గారు ఈ 11 సంవత్సరాల పాలనలో ఎవరికన్నా మీటింగ్ పెట్టుకుంటారు అనుమతిస్తున్నారా? అరే బీబీసీని బ్యాన్ చేశారు, భారతదేశంలో పేదలకి కన్నా జర్నలిస్టులను బ్యాన్ చేశారు, అనేక మందిని పౌరకులు లేకుండా పోతా ఉన్నాయి, వ్యవస్థలను బుల్డోజ్ చేశారు, కాల్ చేస్తున్నారు, కూల్ చేస్తున్నారు, పంపించేస్తా ఉన్నారు. ఇదే మీరు ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా? రండి బహిరంగ సమావేశం పెడదాం పార్లమెంట్ వేదికగా. ఎంతసేపు ఈ దేశం అభివృద్ధి, జీడిపి, యువత, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వీటి గురించి మాట్లాడకుండా అసలు ఈ దేశంలో సంపద అదాని అమ్మాని దూసిపెడతా ఉన్నారు. దాని మీద వివరాలు తీసుకురండి. బీజేపీ ఈ దేశాన్ని మళ్ళీ వెనక తీసుకెళ్తా ఉంది. వీళ్ళు అధికారానికి దూరం ఉంటేనే కానీ ఈ దేశం బాగుపడుతుందని చెప్పి యువత అభిప్రాయపడుతుంది. విఘ్నులైన పౌర సమాజం, ప్రజానీకం అందరూ కూడా మోడీ చేసే ఈ సెక్యులర్ లౌకిక వ్యతిరేక చర్యల్ని ఖండించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. కాంగ్రెస్ని బలోపేతం చేసుకుంటేనే భవిష్యత్తు జరుగుతుందని సవినిగా మనం చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంపై జరుగుతున్న కుట్రకోణం గురించి డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వైసీపీ వ్యవహరిస్తోందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై జరుగుతున్న కుట్రకోణం గురించి డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వైసీపీ వ్యవహరిస్తోందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కుట్ర చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ గోశాలలో మృతిపై అసత్య ప్రచారం చేయించడం, తిరుమలపై ఒక వ్యక్తితో వైసీపీ నేతలు అన్యమత ప్రార్థనలు చేయించారని, ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారన్నారు. క్యూ లైన్లో సదుపాయాలు లేవని వైసీపీ నేత ఆందోళన చేశారని, ఆ పార్టీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే కఠినంగా బుద్ధి చెప్తామన్నారు. ఓటమి తర్వాత వారు రాజకీయ నిరుద్యోగులుగా మారారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ డౌన్, ఈఓ డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఈరోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను. దీని వెనకాల కుట్ర కోణంలో, ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు వైసీపీ నాయకులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకుపోయి ఇక్కడ భద్రత లేదు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం తీసుకుపోతున్నారు. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను. లెటర్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి కూడా వారిద్దరికి నేను ఫార్వర్డ్ చేశాను. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకునే దిశగా
సమావేశాల్లో కూడా మేము చర్చించి అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకునే దిశగా కూడా మేము ధర్మకర్తల మండలిలో చర్చిస్తామని చెప్పి శ్రీవారి భక్తులకి తెలియజేస్తూ ఈ అసత్య అబద్ధపు ప్రచారాల్ని నమ్మద్దండి. మీరు వైసీపీ నాయకులు ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చి ఈ వీడియోలు కానీ ఇది వికృత చేష్టలు చేస్తున్నట్టు వారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ జాగ్రత్త, మీ నాయకులు మిమ్మల్ని కాపాడలేరు. మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.